శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి జనవరి 2, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే ప్రతి వారం మనం హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ వీటి గురించి చర్చించుకుంటున్నాం కదా. అయితే మనం చాలాసార్లు సెక్యూర్డ్ చైల్డ్ పాలసీ అని చెప్పేసి అంటే యాక్సిడెంటల్ పాలసీ అనే దాని గురించి మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరుగా దీన్ని మ్యాండేటరీగా తీసుకోండి, ఒక ఆప్షన్ లాగా తీసుకోకండి అని చెప్పేసి మనం చెప్తూనే ఉన్నాం. అయితే చాలామంది దీనిపైన అవగాహన ఉన్న వాళ్ళు మాత్రం తీసుకుంటున్నారు. అవగాహన లేని వాళ్ళు ఇప్పటికీ కూడా నెగ్లెక్ట్ చేసి ఏముందిలే మనకి ఎందుకులే, మనం బాగానే ఉన్నాం కదా, జరిగితే అప్పుడు చూసుకుందాలే అన్నదంతా ఉండిపోతున్నారు. అయితే ఇది ఎందుకు తీసుకోవాలి ఏమిటని గతంలో మనం చాలాసార్లు ఇతనికి చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనకి మరొక సంఘటన అయితే చోటు చేసుకుంది. దానికి సంబంధించినటువంటి వీడియోని మీకు నేను అందిస్తాను. అదేంటంటే మన కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఒక ఎంప్లాయీ, అతను కూడా సేమ్ ఇదే సెక్యూర్ పాలసీ అతనికి తీసుకున్నారు. సెక్యూర్ చైల్డ్ పాలసీ అని కూడా తీసుకోవడం జరిగింది. యాక్సిడెంటల్ పాలసీ ₹1,00,00,000 తీసుకున్నారు. ఎప్పుడు తీసుకున్నారు? ఈ సంవత్సరం జూలైలో తీసుకోవడం జరిగింది. ఆగస్టులో ఆయనకి ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఆయనకి కొద్దిగా డ్యామేజ్ అయితే కాలు. సో ఆయన సుమారు ఒక 45 రోజుల పాటు బెడ్ పైన ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. యాక్చువల్ మనం ఇస్తున్నటువంటి సెక్యూర్ చైల్డ్ పాలసీ ఏదైతే ఉందో దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఎవరైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగి ఆ ప్రమాదంలో ఆ వ్యక్తి మరణించినా లేదు అతనికి అంగవైకల్యం వచ్చినా, అది శాశ్వత అంగవైకల్యం కనుక అయినట్లయితే మనం ఎంతకైతే చేయించుకున్నామో ₹1,00,00,000 అయితే 1,00,00,000, 50 లక్షలకి అయితే 50 లక్షలు, ఎంతైతే అవుతుందో ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా వాళ్ళ ఫ్యామిలీకి అందజేయడం జరుగుతుంది. అయితే జనరల్గా ప్రమాదం జరిగినప్పుడు చనిపోవడం లేదంటే శాశ్వత అంగవైకల్యం రావాలనే రూలే లేదు కదా. ఒక్కోసారి గాయాలు ఈ హాస్పిటల్లో మనం బెడ్ పైన రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. సో ఆ విధంగా ఈయన 45 రోజుల పాటు బెడ్ పైన ఉండాల్సి వచ్చింది. సో దీనికోసం చెప్పేసి ఇందులో మరొక మనకి మంచి ఆప్షన్ కూడా ఉంది, మంచి బెనిఫిట్ కూడా ఉంది ఈ ప్లాన్లో. అదేంటంటే ఎవరైనా ఈ విధంగా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగి బెడ్ పైన ఉన్నప్పుడు, బెడ్ పైన ఉండాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళు ఎన్ని రోజులైతే ఉంటారో అందులో ఒక వారానికి మనం తీసుకున్న పాలసీలో 1% చొప్పున, ఈయన ₹1,00,00,000 తీసుకున్నారు కాబట్టి 1% అంటే ₹1,00,000, ఒక వారానికి ₹1,00,000. అలాగే ఈయన బెడ్ పైన ఎన్ని రోజులు ఉంటే అన్ని వారాలకి అన్ని లక్షలు. ఆయన 45 రోజులు అంటే 6 వారాల పాటు ఉన్నారు. 6 వారాలకు గాను ₹6,00,000 కంపెనీ అయితే ఆయనకి చెల్లించడం జరిగింది. సో అది ఎంతైనా సరే ఆయన్ని ఆదుకుని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మనం బెడ్ పైన ఉన్నప్పుడు మిగతావన్నీ ఆగవు కదా. నువ్వు బెడ్ పైన ఉన్నావు బాబు, ఇంటర్నెట్ కట్టాల్సిన అవసరం లేదు, కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు, ఇంటి అవసరాలను చూసుకోవాల్సిన అవసరం లేదని లేదు కదా. అవి యథావిధిగా ఉండాల్సిందే. సో వాటికి ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులు? మన దగ్గర సేవింగ్స్ లేకపోతే ఏంటి పరిస్థితి? సో అవన్నీ కూడా మనకి కవర్ అవ్వాలంటే ఇలాంటి ప్లాన్ అయితే కూడా తప్పనిసరిగా ఉండాలి మనకి. సో ఇందులో మనకి డెత్ అయిన డబ్బులు వస్తుంది, డిజాబిలిటీ వచ్చిన డబ్బులు వస్తుంది. ఈ విధంగా గాయాలు మనం బెడ్ పైన రెస్ట్ తీసుకుంటున్నా సరే మనకి అది ఆదుకుంటుంది. సో ఈ విధంగా అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే కనుక ఉంటాయి ఈ ప్లాన్లో. సో వాటికి సంబంధించిన గతంలో చాలా వీడియోలు అయితే పెట్టడం జరిగింది. ఇవాళ కానీ నేను స్పెషల్గా ఒక వీడియో అయితే పెట్టిన, ఆ వీడియోని కూడా చూడండి. లేదు ఇంకా మీకు దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు కావాలనుకుంటే మీకు డిస్ప్లే నా నెంబర్ అయితే ఇస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసినట్లయితే పూర్తి సమాచారాన్ని మీకు నేను అందిస్తాను. సో తప్పనిసరిగా ఇదైతే మాత్రం ఒక ఆప్షన్ లాగా కాకుండా మ్యాండేటరీగా తీసుకోండి. అందులో ముఖ్యంగా డ్రైవర్ సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా తీసుకోండి. అలాగే ఫ్యామిలీ పైన ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో, ఫ్యామిలీని ఎవరైతే బాగా చూసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ప్లాన్ని తీసుకోవాల్సిందే. ఎందుకంటే మన అందరం కూడా కష్టపడుతుంది ఫ్యామిలీ కోసమే. ఫ్యామిలీ లేకపోతే మనం కష్టపడాల్సిన అవసరం లేదు కదా. సో ఫ్యామిలీ కోసం మన భార్య, పిల్లలు, తల్లిదండ్రులు వీళ్ళ కోసమే మనం కష్టపడడం జరుగుతుంది. సో వాళ్ళ కోసం ఎంత చేస్తున్నప్పుడు మనం ఒక రోజుకి ఒక టీ ఖర్చుతో సమానమైనటువంటి డబ్బులు మనం సేవ్ చేసి వాళ్ళ లైఫ్కు ఒక సెక్యూరిటీ అనేది మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఒకసారి ఆలోచించండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి అయినటువంటి ఖర్చు చాలా ఎక్కువ అయితే కాదండి. అమౌంట్ కూడా మీకు నేను చెప్తాను. ₹1,00,00,000 మనం చేయించుకోవాలంటే 5 సంవత్సరాలకి కలిపి కేవలం 83,400 చిల్లర అవుతుంది. అంటే ₹84,000 అనుకుందాం. ₹84,000 5 సంవత్సరాలకి కలిపి ₹1,00,00,000 కవరేజ్ ఉంటుంది. అదే 50 లక్షలకి అయితే కనుక దగ్గర దగ్గర ₹44,000 అవుతుంది. అది 30 లక్షలకి అయితే ₹25,000 అవుతుంది. సో ఈ విధంగా చాలా తక్కువ అమౌంటే పడుతుంది. ఒక రోజుకి ఒక టీ ఖర్చు మనది కాదనుకుంటే ₹50 లక్షల కవరేజ్ మన ఫ్యామిలీకి భరోసా మనం ఇచ్చినట్లే. మనకి ఏదైనా జరిగితే వాళ్ళు సేఫ్ అవుతారు. 2 టీలు ఖర్చు కనుక మనది కాదనుకుంటే ₹1,00,00,000 వాళ్ళకి కవరేజ్ వస్తుంది. టీ, ఒక టీలో సగం డబ్బులు మనం పక్కన పెట్టినా సరే ₹30 లక్షల కవరేజ్ అనేది వాళ్ళకి ఇవ్వడానికి మనకి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకి అందుబాటులోనే ఉంటుంది. చాలా దాన్ని మనం భరించగలిగినటువంటి అమౌంట్ ఇది. మరి చాలా ఎక్కువ అయితే కనుక కాదు. ఇది 5 సంవత్సరాలకి కలిపి అమౌంట్ అది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని తప్పనిసరిగా అయితే కనుక కట్టుకోండి, మ్యాండేటరీగా కట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే దీనివల్ల లబ్ధి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే దీన్ని నెగ్లెక్ట్ చేసి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఇలాంటి మంచి ప్లాన్ అయితే కనుక వదులుకోకండి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని చేయించుకోవడానికి అయితే కనుక
ట్రై చేయండి. కావాలంటే మీకు నేను ఈఎంఐ ఆప్షన్లు కూడా తీపించిస్తాను. అంటే ఇన్స్టాల్మెంట్ వాయిదాల పద్ధతులు కూడా మీరు కట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీకు డిస్ప్లే ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసినట్లయితే పూర్తి సమాచారాన్ని మీకు నేను అందిస్తాను. కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు కువైట్లో రోడ్లపై కార్లతోటి ప్రమాదకరమైనటువంటి విన్యాసాలు అంటే స్టంట్స్ నిర్వహిస్తున్నటువంటి కొంతమంది యువకుల్ని అదుపులో తీసుకోవడం జరిగింది. వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలు రెఫర్ చేస్తారు. ఎందుకంటే వారి యొక్క ప్రాణాలతో పాటుగా ఇతరుల ప్రాణాలు కూడా ముప్పు కలిగేలాగా వీళ్ళు ప్రవర్తించడం జరిగింది. మీ రోడ్డుపైన వెళ్ళేటువంటి మిగతా వాహనాల్లో ప్రయాణించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క ప్రాణాలు కావచ్చు, లేదంటే రోడ్డు పక్కన నడిచి వెళ్ళేటువంటి పాదచారులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ప్రాణాలు కూడా ముప్పు కలగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా స్టంట్స్ నిర్వహించడం అనేది చట్టవిరుద్ధమైనటువంటి చర్య. సో ఆ కారణం చేత వారిని అదుపులో తీసుకున్నారు. వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు. కువైట్లో న్యూ ఇయర్ సందర్భంగా న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నటువంటి కొంతమంది వ్యక్తుల్లో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వివరాలుగా మనం చూసుకున్నట్లయితే కువైట్లోని ఆల్ సూబియా బ్రిడ్జ్ ఏదైతుందో ఈ బ్రిడ్జ్ పైన నిన్న తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో కువైట్కి సంబంధించిన ఒక 5 పౌరులు అలాగే 2 బిదూన్ వ్యక్తులు వీళ్ళు గొడవ పడడం జరిగింది. ఆ గొడవల్లో ఒక వ్యక్తి తీవ్రమైన గాయాలవడం అక్కడికక్కడే వామిటింగ్స్ చేసుకొని ప్రాణాలు ఎదురుగా కోల్పోయాడు. సో దీన్ని గమనించినటువంటి భద్రతా అధికారులు వారిని అదుపులో తీసుకొని హాస్పిటల్కి అయితే తరలించారు. హాస్పిటల్ తరలిస్తే అక్కడ కూడా సేమ్ మళ్ళీ ఇదే పరిస్థితి, మళ్ళీ అక్కడ కూడా గొడవ పడ్డారు. ఇంతకీ దీనికల్లా మెయిన్ కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా బాగా మత్తులో అయితే ఉన్నారంట, విపరీతమైనటువంటి మత్తులో ఉన్నారు. సో ఆ కారణం చేత వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో వీళ్ళు ఒకరినొకరు కొట్టుకోవడం జరిగింది. అందులో ఒక వ్యక్తి అయితే ప్రాణాలు కోల్పోయాడు. సో ప్రస్తుతానికి వీళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందించి కోలుకున్న తర్వాత వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్లో ఎవరైతే అక్రమ బాణసంచా నిల్వలను కలిగి ఉంటారో అలాంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత మంత్రిత్వ శాఖ గతంలో తెలియజేసింది కదా. సో అందులో భాగంగానే కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించిన మంత్రి మరియు ఉప ప్రధానమంత్రి అయినటువంటి షేక్ ఫాదల్ యూసుఫ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కువైట్లోని పలు ప్రాంతాల తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఆ తనిఖీలో భాగంగా కొన్ని గిడ్డంగుల్ని అంటే గోడౌన్లు ఏవైతే ఉంటే వాటిని గుర్తించి వారిపైన చర్యలు ఏదైనా తీసుకోవడం జరిగింది. పలువురు వ్యక్తులను అదుపులో తీసుకున్నారు. అలాగే ఆ బాణసంచాలను తరలించడానికి ఉపయోగించేటువంటి 3 వెహికల్స్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో అవి ఒకసారి దానికి సంబంధించిన వీడియో అయితే మీకు ప్లే చేస్తాను. ఏదో బాణసంచాలంటే ఏదో 1, 2 లేదంటే చిన్న బాక్స్లో మాత్రం అనుకోకండి, చాలా భారీ స్థాయిగా నిల్వ అయితే ఉంచారు. అది కూడా ఎలాంటి చోట్ల నిల్వ ఉంచారో చూడండి. అలాంటి చోట కనుక అది ఏదైనా ప్రమాదం జరిగితే అంతంత పెద్ద బిల్డింగ్లు ఒకసారిగా కూలిపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. సో ఆ విధంగా నిల్వ ఉంచున్నారు వాటిని. సో అలా నిల్వ ఉంచకూడదు, వాటికంటూ సపరేట్ ప్లేస్ ఉంటాయి. వాటికి గాలి వెలుతురు అన్నీ వెళ్ళేలాగా ఉండాలి. సో అవి కూడా సెక్యూర్డ్ ప్లేస్లో ఉండాలి. మంచి సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. కానీ ఇక్కడ అలాంటివి ఏమీ లేకుండానే బిల్డింగ్స్లో కింద అండర్గ్రౌండ్ గోడౌన్స్ ఏవైతే వాటిలో పెట్టినారు. అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే బిల్డింగ్గా కూలిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ విధంగా చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ వాటిని నిషేధించింది కువైట్లో ఈ సంవత్సరం న్యూ ఇయర్ వేడుకల్లో వాటిని యూజ్ చేయకూడదు అని చెప్పేసి. ఎందుకంటే సరైనటువంటి భద్రతా ప్రమాణాలను వాళ్ళు పాటించట్లేదు. దానికి సంబంధించిన వీడియో అయితే ప్లే అవుతుంది, ఒకసారి మీరు ఆ వీడియోని గమనించవచ్చు. కువైట్లోని అహ్మదీ గవర్నరేట్లో కువైట్ మున్సిపల్ నిబంధనలను అతిక్రమించినందుకు గాను 12 ఫుడ్ ట్రక్స్ని అక్కడి నుంచి తొలగించడం జరిగింది. అలాగే వీధి వర్కుల్లో ఒక వ్యక్తిని కూడా అంటే వీధి వర్తకుడు ఎవరైతే ఉంటారో అలాంటి వ్యక్తిని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. అతనిపైన సుమారుగా 10 ఉల్లంఘనలు అయితే నమోదు చేశారు. వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు. సో ఎందుకంటే ఈ మొబైల్ ఫుడ్ ట్రక్స్ ఏవైతే ఉంటాయో అవి వాటికి కొన్ని నిబంధనలు అయితే ఉంటాయి, వాటికి లోబడే ఉండాల్సి ఉంటుంది. మున్సిపల్ చట్టాలు కొన్ని ఉంటాయి, వాటికి లోబడి ఉండాల్సి ఉంది. సో అలా కాకుండా వీళ్ళు నిబంధనలు అతిక్రమించడంతో ఆ ఫుడ్ ట్రక్స్ని వాళ్ళు అక్కడి నుంచి తొలగించడం జరిగింది. కువైట్లో సబ్సిడీకి లభించేటువంటి ఆహారపు వస్తువులు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని అక్రమంగా కువైట్ నుంచి బయట దేశాలకు తరలించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ముఠాని కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు అదుపులో తీసుకున్నారు. ఒక వ్యక్తి ట్రక్ ద్వారా కొన్ని ఈ సబ్సిడీకి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయి, ఆహార వస్తువులు ఏవైతే అంటే పాల డబ్బాలు, బియ్యము, నూనె ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటిని తరలిస్తున్నాడు అనేటువంటి సమాచారాన్ని అందుకున్నటువంటి భద్రతా అధికారులు అబ్దల్లీ దగ్గర అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. దాని తర్వాత అతన్ని విచారించగా వీళ్ళు ఒక గోడౌన్లో ఈ వస్తువులన్నింటిని కూడా దాచుంచి అక్కడి నుంచి బయట దేశాలకి తరలించడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో దాంతో ఆ వస్తువులన్నింటిని కూడా స్వాధీనం చేస్తున్నారు. అలాగే పలువురు వ్యక్తులను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా మీకు డిస్ప్లే అయితే చూపిస్తున్నాను, చూడండి ఎంత భారీ స్థాయిలో వాళ్ళు ఆ వస్తువులు ఇతనికి అక్కడ నిల్వ ఉంచున్నారు. కువైట్లో జియో పార్క్ని ఇతనికి ఏర్పాటు చేశారు. కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కల్చరల్కి సంబంధించిన వాళ్ళు మరియు కువైట్కి సంబంధించిన ఆయిల్ కంపెనీ వారి యొక్క సహకారంతో ఈ కువైట్ జియో పార్క్ని కువైట్లో ఉన్నటువంటి కువైట్ నార్త్ బే అవుతుందో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో ఏంటంటే కువైట్కి సంబంధించినటువంటి
చారిత్రాత్మకమైనటువంటివి, అలాగే భౌగోళిక, పురావస్తు, అలాగే సహజ వారసత్వం ఇలాంటివి ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా అక్కడ మనం చూడొచ్చు అనమాట. సో ఆ విధంగా ఈ జియో పార్క్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా బాగుంటుంది చూడడానికి. సో ఇది ఎప్పటి నుంచి మనం చూడడానికి అవకాశం ఉంటుందంటే ఈ నెల 7వ తారీఖు నుంచి చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. అయితే ఈ నెల 4వ తారీఖు నుంచి టికెట్స్ బుకింగ్ అయితే ఉంటుంది. సో ఆన్లైన్లో మనం బుక్ చేసుకోవచ్చు. కువైట్ విజిట్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. ఆ వెబ్సైట్ మీరు గూగుల్ ఓపెన్ చేసి అందులో కువైట్ విజిట్ అని చెప్పేసి కనుక టైప్ చేసినట్లయితే మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. 4వ తారీఖు నుంచి బుకింగ్ స్టార్టింగ్ అవుతుంది. 7వ తారీఖు నుంచి సందర్శనకి అయితే అవకాశం కల్పిస్తారు. సో ఇలాంటివి మనం తప్పనిసరిగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి చూస్తే మనకి కువైట్కి సంబంధించిన కొంత చరిత్ర అనేది మనకి తెలియడానికి కూడా అవకాశం ఉంటుంది. సో మ్యాక్సిమం వీలైనంత వరకు ఎవరికైతే అవకాశం ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇలాంటి వాటిని విజిట్ చేయడానికి ట్రై చేయండి. కువైట్లోని మాలియాలో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు పునఃప్రారంభం సందర్భంగా మంచి బంఫర్ ఆఫర్లు అయితే ప్రకటించారని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది కదా. సో ఈ నెల 9వ తారీఖు అనగా రానున్నటువంటి శుక్రవారం రోజున ఈ ఎఫ్కే జ్యువెలర్స్ని పునఃప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా మేకింగ్ ఛార్జెస్ అనేటువంటిది కేవలం 900 ఫిల్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ పైన. సెలెక్టెడ్ ఐటమ్స్ అంటే ఏదో 1-2 ఐటమ్స్ మాత్రం అనుకోకండి, చాలా ఎక్కువగానే ఉన్నాయి. వాటికి సంబంధించిన వీడియో కూడా మీకు అందిస్తాను. ఏ వస్తువులపైన మేకింగ్ ఛార్జ్ అనేటువంటి 900 ఫిల్స్ మాత్రమే తీసుకుంటున్నారు. అలాగే ఇంకొక ఆఫర్ కూడా ప్రకటించారు. ఆ రోజు మొదటి 6 కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సిల్వర్ కాయిన్స్ అంటే వెండి నాణాలు అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆ రోజు ఎవరైతే ఎక్కువ బంగారం కొంటారో వాళ్ళకి గోల్డ్ కాయిన్ కూడా బహుమతిగా అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఏంటంటే మేకింగ్ ఛార్జెస్ ఇక్కడ కేవలం 900 ఫిల్స్ మాత్రమే సెలెక్టెడ్ ఐటమ్స్ పైన. కాబట్టి మ్యాక్సిమం ఎవరైనా బంగారం కొనాలనుకుంటే ఆ రోజు మీరు అంటే ఈ నెల 9వ తారీఖున కొనుక్కోవడానికి ట్రై చేయండి ఎఫ్కే జ్యువెలర్స్లో. సో ఎఫ్కే జ్యువెలర్స్ సంబంధించిన అడ్రస్ మీకు నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. మాల్యాలో ఉన్నటువంటి సూకల్ వతి ఏదైతే ఉందో అందులో షాప్ నెంబర్ 121లో ఉంటుంది. సో దీన్ని రీఓపెన్ చేస్తున్నారు. ఒక నెల రోజుల క్రితం దీన్ని రెనోవేషన్లో భాగంగా క్లోజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు రీఓపెన్ చేస్తున్నారు. సో మంచి సెలెక్టెడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి అక్కడ. అలాగే కొత్త డిజైన్స్ తోటి వస్తువులు అయితే తీసుకొచ్చున్నారు. కాబట్టి ఎవరైతే బంగారం కొనాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆ రోజు వెళ్ళి మీరు కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి. ఎఫ్కే జ్యువెలర్స్ పునఃప్రారంభం సందర్భంగా మీకు తెలియపరిచేస్తున్నాం. ఏమంటే రకాలు వచ్చినాయి. 30 గ్రాములు, 35 గ్రాములు, 40 గ్రాములు, 45 గ్రాములు, 50 గ్రాములు, 60 గ్రాములు, 70 గ్రాములైనా ఇలాంటివి చూడండి డిజైన్స్. ఇవి లిమిటెడ్ టైం, లిమిటెడ్ ఆఫర్ మీ దగ్గరికి మా కోసం వజారా కూడా లేకుండా జస్ట్ మేకింగ్ 900 ఫీల్స్ తోనే మీకు మేము ఇస్తున్నాము. ఎక్కడికి రావాలి? ఎఫ్కే జ్యువెలర్స్ షాప్ నెంబర్ 121 సూకల్ విత్ మాలియా 900 ఫీల్స్ తోనే మీకు మేము తెలియపరిచేస్తున్నాము. లేట్ చేసుకోబాకండి, తొందరగా రాండి. ఎఫ్కే జ్యువెలర్స్ డిజైన్స్ ఇవి వెరైటీ డిజైన్స్. ఇవి మేకింగ్ ఎంత 2 దినాల కాదు, 1 దినాలు కాదు, జస్ట్ 900 ఫీల్స్ కోసం మీకోసం మేము పెట్టాము. లిమిటెడ్ టైం, లిమిటెడ్ ఆఫర్, ఒక్కరోజు మాత్రమే. తొందరగా విచ్చేయండి. ఎఫ్కే జ్యువెలర్స్ షాపు పునఃప్రారంభం సందర్భంగా మేము కడియాలు జస్ట్ మేకింగ్ 900 ఫీల్స్ మాత్రమే పెట్టి మీకోసం ఎన్నో సైజులు ఉన్నాయి. చూడండి డిజైన్ ఎంత ఉంది, చూడండి డైమండ్ గాజులు మా దగ్గర ఎన్నో వెరైటీ డిజైన్స్ తో వచ్చినాయి. చూడండి ఒక్కొక్కట ఎన్నో రకరకాల డిజైన్స్ వచ్చినాయి. జస్ట్ 900 ఫీల్స్ మాత్రమే. గాజులు కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. విచ్చేయండి. ఎఫ్కే నెక్లెస్లు మీకోసం జస్ట్ మేకింగ్ 2 దినార్ కాదు, 1.5 దినార్ కాదు, జస్ట్ 1 దినార్ కూడా కాదు, జస్ట్ 900 ఫీల్స్ మాత్రమే మేకింగ్ మీకోసమే తెచ్చాము. ఒక్కరోజు లిమిటెడ్ టైం, లిమిటెడ్ పీరియడ్, లిమిటెడ్ ఆఫర్. పిచ్చేయండి. ఎఫ్కే జ్యువెలర్స్ 1 దినార్ కాదు, జస్ట్ 900 ఫీల్స్ తోనే మీకు మేము తెలియపరిచేస్తున్నాము. లేట్ చేసుకోబాకండి, తొందరగా రాండి. ఎఫ్కే జ్యువెలర్స్ షాప్ నెంబర్ 121 సూకల్ వతి మాలియా. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. ఆయనకి ఒక పర్సు దొరికింది, అందులో కొంత డబ్బులు మరియు ఏటీఎం కార్డు ఉందని చెప్పేసి అంటున్నారు. ఆ ఏటీఎం కార్డు పైన పేరు అయితే కనుక సివహ హుదీనా అని చెప్పేసి ఉంది. సో అది బహుశా ఏ దేశానికి సంబంధించిన వాళ్ళ పేరు అయితే కనుక మనకు తెలియదు, కానీ సో పేరు అయితే కనుక సివహ హుదీనా అని చెప్పేసి ఉంది. సో మీకు ఎవరికైనా సరే కార్డు గల వాళ్ళు తెలిసినట్లయితే కనుక వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి సంబంధించిన కార్డు కొంత డబ్బులు అయితే కనుక మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ గల వాళ్ళ దగ్గర ఉంది, వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పేసి చెప్పండి. అలాగే ఇంకో సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక డెలివరీ కంపెనీలో పనిచేయడానికి కారు డ్రైవర్లు కావాలని చెప్పేసి అంటున్నారు. మంచి జీతం అయితే ఉంటుందని చెప్పేసి అంటున్నారు. కమిషన్ బేస్ పైన కూడా కావాలంటే ఇస్తామని చెప్పేసి అంటున్నారు. అయితే బయట డ్రైవర్లు కావాలని చెప్పేసి అంటున్నారు. సో మీలో ఎవరైనా సరే మీ సొంత కామ కలిగి ఉండి మీ వెహికల్ కనుక కలిగి ఉండి ఎక్కడైనా డ్రైవర్గా పని కావాలి చేసుకోవడానికి అని చెప్పేసి ఎవరైనా అనుకుంటా ఉంటే మాత్రం మీకు డిస్ప్లేలో కంపెనీ వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే ఇచ్చిన నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు.
అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ఎక్స్చేంజ్ ధర మాత్రం ప్రస్తుతానికి కొద్దిగా బాగుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారు 292 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 39,316 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 42,875 పిల్స్గా ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.